హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. నెక్స్ట్ జరగబోయే మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడము అండ్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తూ ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అలా చేస్తున్నంత వరకు కూడా మన రిస్క్ అనేది చాలా మైనర్గాను, రివార్డ్ అనేది చాలా బెటర్గాను ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 23 ఏప్రిల్ 2026 అండి. 23 ఏప్రిల్ 2026 ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుంది, ఇదంతా మనకి ఏమవుతుంది, ఒక రెసిస్టెన్సీ జోన్ అవుతుంది. ఒకసారి ఈ వాల్యూని మీరు గమనించినట్లయితే ఎగ్జాక్ట్ మార్కెట్ ఈ రోజు కూడా ఈ వాల్యూకి ఎబోవ్ సస్టైన్ అవ్వలేదండి. అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయిందనమాట. సో ఈ యొక్క రెసిస్టెన్స్ని ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అగైన్ ఇక్కడి నుంచి కూడా మార్కెట్ కంటిన్యూ ఇక్కడికి డౌన్ సైడ్ అనేది ఫాల్ అవ్వడం జరిగిందనమాట. అగైన్ ఆ డే 23 తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చిందండి మార్కెట్, ఈ రోజు వచ్చింది. సో టుడే అంటే మనకు 29 ఏప్రిల్ 2026. సో మార్కెట్ ఇక్కడ ఒకవేళ దీని ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అంటే మళ్ళీ కంటిన్యూగా మనము అప్ సైడ్ ర్యాలీ చూసే ఆపర్చునిటీ ఉండేదన్నమాట. బట్ ఏమైంది, ఈ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు కాబట్టి 23 యొక్క హైని బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ ఫాల్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఫాల్ అవుతున్న టైంలో ఆల్మోస్ట్ మనము ఇక్కడ మళ్ళీ ఒక 150 రూపీస్ అయితే డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రేపటి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే ఈ యొక్క ప్యాటర్న్ని మనం ఆల్మోస్ట్ మన గ్రూప్లో కూడా, మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరిగింది. రేపటి ప్యాటర్న్ కూడా చూసినట్లయితే ఖచ్చితంగా మనకి ఇదే వాల్యూ రేపటికి ఒక మంచి రెసిస్టెన్స్ అవుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే ఏమవుతుందండి, ఈ వాల్యూకి ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే ఆ వాల్యూ అంటే ఏమి, 24,327కి ఎబోవ్ సస్టైన్ అయితేనే అప్ ట్రెండ్ చూస్తాము. అలా సస్టైన్ అవ్వనంత వరకు మళ్ళీ అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడ సపోర్ట్ ఉందని మనకి గమనించినట్లయితే ఇది ఒక మంచి సపోర్ట్ అవుతుందండి. ఈ యొక్క జోను ఒకసారి అప్లై చేసి చూస్తాను. సపోర్ట్కి అంతా కూడా మనం ఏం చేద్దాం, గ్రీన్ కలర్తో ఇండికేట్ చేద్దాం. సపోర్ట్కి గ్రీన్ కలర్తో ఇండికేట్ చేద్దాం. బట్ మార్కెట్ ఏమైంది ఈరోజు, ఈ యొక్క సపోర్ట్కి నెక్ టు నెక్ వచ్చి క్లోజ్ అయిందండి. సో రేపేమవుతుంది, మళ్ళీ ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. రేపటికి మేక్ ఆర్ బ్రేక్ జోన్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని ఎబోవ్ సస్టైన్ అయితే మరి ఇక్కడ వరకు మనం టార్గెట్ చూస్తాం. ఒకవేళ ఎబోవ్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎబోవ్ సస్టైన్ అవ్వకుండా ఒకవేళ డౌన్ సైడ్కి ఇలా ఫాలో అవుతుంటే ఇక్కడ సపోర్ట్ ఏవేవి మనకు వర్క్ అవుతున్నాయనే విషయాన్ని మనం క్లారిటీగా చూద్దామండి. సో ఇది మనకు ఒక సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే చూడండి, ఈ వాల్యూని ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది మార్కెట్ అంటే 1. సో దీనికి బ్లూ కలర్ యారో మార్క్స్తో క్లియర్గా ఇండికేట్ చేస్తున్నానండి. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసింది. 23,969 ఒక మంచి సపోర్ట్ అవుతుంది. సో ఎన్నిసార్లు ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, 3 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. సో ఇది నెక్స్ట్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే, చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద. దీని తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఈ విధంగా 23,822 దగ్గరండి. సో ఇలా మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంటుంది. దాంతోపాటు మార్కెట్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది లేదా ట్రెండ్ ఎలా ఉందని చూడాల్సి వస్తుంది. అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేసి. రైట్, ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి ఒకసారి చేంజ్ చేస్తున్నానండి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ట్రెండ్ ఏముంది, ప్రజెంట్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన సందర్భానికి ఎక్కడి నుంచి ఇంచుమించు 3 గంటల 1 సెకండ్ అండి, సారీ అండి, 1 గంట 5 నిమిషాల నుంచి ఇంచుమించు 1 గంట 5 నిమిషాల నుంచి ప్యాటర్న్ ఏమైంది, ఇలా డౌన్ ట్రెండ్లోకి చేంజ్ అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ ప్రజెంట్ 1 గంట 5 నిమిషాలకి డౌన్ ట్రెండ్లో చేంజ్ అయింది. ఒకవేళ రేపు ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు, ఒకవేళ ఈ ప్యాటర్న్లో ఇలా ఉన్నంతసేపు కూడా ఏం చేస్తామండి, బేరిష్గానే చూసే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ప్యాటర్న్ బేస్ మీద చెప్తున్నానండి. ఇది ప్యాటర్న్ అండ్ ట్రెండ్ బేస్ మీద చెప్తున్నా. డౌన్ ట్రెండ్లో చూసే అవకాశం ఉంది. ఎప్పుడు దీంట్లో మనకు రివర్స్ అవుతుంది ట్రెండ్ అంటే, ఒకవేళ ఈ ప్యాటర్న్ ఒక హై బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే అప్ ట్రెండ్ చూస్తాము. ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా డౌన్ ట్రెండే చూస్తాము. ప్యాటర్న్ ఒక లో బ్రేక్ అయినా కానీ డౌన్ ట్రెండే చూస్తామనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్యాటర్న్ ఎలా ఉంది, హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, ట్రెండ్ ఏ విధంగా మూవ్‌మెంట్ అవుతుంది, ఛానల్ ఏ విధంగా మూవ్‌మెంట్ అవుతుందనే ప్రతి ఒక్క విషయాన్ని నేను క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.